మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతని నమ్మలేదు. అయితే సుంకర్లును వేశ్యులను అతని నమ్మిరి, మీరు అది చూచియు అతని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్పదేవ, ఈ సమయాన్న ప్రత్యేకంగా మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ప్రసాద్ కొరకు ప్రార్థిస్తున్నాను. తనకు కాలు చేయి సహకరించటం లేదు. అవి తిరిగి సంపూర్ణంగా కోలుకోవడానికి కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా నాగేశ్వర గారిని జ్ఞాపకం చేసుకోండి. బంటుమల్లి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ కృపలో నుంచి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడువును పరిశుద్ధుడువును నిత్య నివాసి మా తండ్రి, చెల్లి సరోజ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి భర్త గారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కాపుదల వారి పక్షంగా ఉండనివ్వండి విజ్ఞాపన చేస్తున్నాను. తిరిగి ప్రియ తండ్రి, మీ కృపాహస్తాలకు మా ప్రియులైనటువంటి పిల్లలున్నారు, దూర ప్రాంతంలో ఉన్నారు. వారి విషయంలో మీరు కార్యం చేస్తున్నారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కుటుంబ విషయంలో కూడా మీరే కార్యం చేసి మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం శిష్యులు అనే శీర్షికలో మత్తయి గారి గురించి అధ్యయనం చేయడానికి ప్రారంభించినప్పుడు సుంకర్లను గురించి వారి యొక్క పరిస్థితుల గురించి గత వారం చూశాం. అయితే ప్రభు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి వారిని పిలిచినప్పుడు వెంటనే బయలుదేరి వచ్చేశారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ బాప్తిస్మిచ్ యోహాను గారు సామాన్య ప్రజలందరినీ ప్రభు కోసం సిద్ధం చేశారు. ఆయన ఇది మర్చిపోకూడని సంగతి. ఆయన సామాన్య ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చారు. సైనికులు వచ్చారు, సుంకరులు వచ్చారు, వేశ్యలు వచ్చారు, పాపులు వచ్చారు. వారందరూ వచ్చి ఆ యోర్దాను నదీ తీరాన పశ్చాత్తాపడ్డారు, కన్నీరు పెట్టుకున్నారు. వాళ్ళు తమ జీవితాలు సరిగైన పరిస్థితుల్లో లేవని, వెలుపలికి రావడం సాధ్యం కాని పరిస్థితిని మావని పశ్చాత్తాపడిన సందర్భాలు వారి జీవితంలో ఉన్నాయి. వెలుపలికి రావడానికే వారు ఇష్టపడుతున్నట్టు కనపడ్డారు. యోహాను గారు తన వెనక వచ్చి ఆయన గురించి చెప్పారు. వారికి ఆయన మీద విశ్వాసం ఉంది. అందుచేత ఆయన నడిచి వెళుతూ ఆ సుంకపు మెట్టు దగ్గర ఆగడానికి గల కారణం అది. ఇక్కడ మీరు చూడండి, మనం చదువుకునే వచనంలో, నీతి మార్గమున యోహాను మీ వద్దకు వచ్చాడు, మీరతని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి, మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. పశ్చాత్తాపడినవాడు యోహాను యొక్క బోధను నమ్మినవాడు. సుంకరులందరూ పశ్చాత్తాపడిన వాళ్ళు. తమ యొక్క పని విషయంలో వారికి బాధ ఉంది, పశ్చాత్తాపం ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు అధికంగా వసూలు చేసే పరిస్థితి లేదు. తమకు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా ఇక వసూలు చేయటం మానివేశారు. అలాంటి పరిస్థితుల నడుమ ప్రభువు ఈ సుంకర్లను కలుసుకోవడానికి ఆయన ప్రయాణం చేసి వచ్చాడు. ఇప్పుడు మనం మత్తయి గారి దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడి నుంచి వెళ్ళుచు సుంకపు మెట్టునెద్దున కూర్చున్న మత్తయి అని ఒక మనుషుని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇక్కడ మత్తయి అనే మాటకు గతంలో చెప్పుకున్నాం యెహోవా బహుమానము అని. ఇకపోతే రెండవ మాట కూడా మనం చూద్దాం. అది మార్క్సు వార్త 2వ అధ్యాయం. మార్క్సు వార్త 2వ అధ్యాయంలో
మనకు కనిపించేటువంటి వచనం ఆయన గురించి పద్నాలుగు వచనం. ఆయన మార్గం వెళుచు సుంకపు మెట్టున కూర్చున్న అల్ఫయి కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ని వెంబడించెను. ఇక్కడ అతనికి మరో పేరు కూడా ఉంది. అదేమిటి లేవి అని. లేవి అనే మాటకు హత్తుకున్నవాడు అని అర్థం, హత్తుకొని ఉండువాడు అని అర్థం. అంటే ఒకప్పుడు ధనాన్ని హత్తుకున్నవాడు కావచ్చు, కానీ ప్రభు పిలవగానే దాన్ని విడిచిపెట్టి ఆయనను హత్తుకున్నవాడుగా ఇతడు కనిపిస్తాడు. ఇతని గురించి లేఖనం ఎంత స్పష్టంగా చెప్పింది అనంటే ఆశ్చర్యకరమైన మాట. మనం మళ్ళీ 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 చూడవలసిన మాట ఏమిటంటే, ఈ 2వ అధ్యాయంలోనే మార్క్సు వార్త ఆయన ఇంట ఆయన భోజనమున కూర్చుండి ఉండగా అని రాస్తుంది. ఆయన ఇంట భోజనమునకు కూర్చుని ఉండగా అని రాస్తుంది. ఉన్నప్పుడు వ్రాయబడిన మాట ఏమిటంటే, అతడు సుంకర్లును పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనే కూర్చుని ఉండిరి. నాకు కనిపించిన ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, అతడు సుంకరి, వాళ్ళని పాపులతో పోలుస్తున్నారు. వాళ్ళందరూ తన ఇంటికి వచ్చారు. వారందరినీ తన ఇంట్లో చేర్చుకున్నవాడుగా అతడు కనిపిస్తాడు. ఇది సామాన్యమైన సంగతి కాదు. చాలామంది గత జీవితాలు బాగుండకపోయినా, గత జీవితాలు ఇష్టానుసారమైనవి అయినా వాళ్ళు ప్రభు దగ్గరికి రాగానే, ప్రభుని కలుసుకోగానే తామేదో గొప్పవాళ్ళమైపోయినట్టు, తమకంటే గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా దారుణమైన పాపులన్నట్టు చూడడం అనేది నిజంగా ఒక ఆత్మీయమైన అహంకారానికి గుర్తు. ఒకప్పుడు మనం అదే, కానీ వాళ్ళ ప్రభు దగ్గరికి వచ్చాం అంతే. కానీ అది మర్చిపోయి ప్రభువు దగ్గర ఉన్నాం కదా, ప్రభు చేత క్షమించబడ్డాం కదా, ప్రభు రక్తం చేత కడగబడ్డాం కదా అని వాళ్ళని మనం తక్కువ చేసి చూడడం అనేది అది దేవునికి ఇష్టమైన పని మాత్రం కాదు కదా. ఇదే పరిసయ్యునింటికి ప్రభు భోజనానికి వెళ్ళాడు. గుర్తుందిగా మీకు? పరిసయ్యునింటికి ప్రభు భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంభవం ఏమిటి? మీరు ఆలోచించారా? అక్కడ జరిగిన సంభవం ఏమిటి అంటే, ఆమె పాపాత్ముర 7వ అధ్యాయం లూకాసు వార్త, పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చింది కదా. వచ్చినప్పుడు ఇది ఎవతో అంటాడు, ఇది ఎట్టిదో అంటాడు. అతను ఆమె తన ఇంటికి రావడానికి కూడా ఒప్పుకోలేదు. కానీ ఈ మత్తయి అనబడిన లేవి తన ఇంటిలో పాపులను చేర్చుకున్నవాడుగాను, ప్రభు పంక్తిన వారు కూర్చున్నప్పుడు వారికి కూడా భోజనం పెట్టినవాడుగా కనిపిస్తాడు. ఇది మనం ఊహించని, ఆలోచించని సంగతి. అంటే అతనికి నశించేవారి మీద ఉన్న ఏమనాలి, భారమందామా?
నశించే వారి పక్షంగా ఉన్నా పట్టింపన్నామా? ఏదైనా అనండి, కానీ అలాంటి శ్రేష్టమైన లక్షణం అతనిలో ఉన్నట్టు మనం చూస్తాం. అతడు ప్రభువుని హత్తుకున్నవాడు మాత్రమే కాదు, కానీ రక్షించడం కోసం వారిని తన ఇంట చేర్చుకున్నవాడుగా కూడా కనిపిస్తాడు. మరో మాట కూడా చూద్దాం. ఒకసారి మీరు నాతో పాటు లూకా సువార్త వద్దకు రండి, 5వ అధ్యాయం చూడండి, 27వ వచనం చదువుదాం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునద్ద కూర్చుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి, ఈ మాట చాలా గొప్ప సంగతి, సమస్తాన్ని విడిచిపెట్టి అన్నప్పుడు ఇంకా అక్కడ తనకేం రావాలో అక్కర్లేదు, తన ఉద్యోగం తనకు అక్కర్లేదు, తన స్థానం తనకు అక్కర్లేదు, తన గతం కూడా అక్కర్లేదు, అన్నీ విడిచిపెట్టేశాడు. ప్రభు పిలిచాడు అనగానే అతని అంతరంగం ఏమైపోయిందో, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రభావం ఈ సుంకరుల మీద ఎంతగా ఉన్నదో మనం ఇక్కడ చూడొచ్చు. బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నాడు, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి అని. సరిగ్గా ఆయన ఎవరు అంటే పెండ్లి కుమారుడు అన్నాడు. ఆ పెండ్లి కుమారుని స్వరం వినే స్నేహితుడిని నేను అన్నాడు. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అన్నాడు. అంటే ప్రజల అంతరంగాలలో ప్రభువును చూపించడం, ప్రభు స్థానాన్ని చూపించడం అనేది. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదిగాడు అనంటే అతడు తన గురించి తాను తక్కువ మాట్లాడుకుంటాడు, ప్రభువుని గురించి ఎక్కువ మాట్లాడతాడు అన్నాడు. ఈ మాట వాస్తవమే కదా. మరో మాట కూడా చెప్తాను. ఏ వ్యక్తి అయితే ప్రభువుని ఘనపరుస్తూ ఉంటాడో అతడు ఆత్మలో ఎదిగిన వాడి కింద లెక్క. అలాంటి బోధ ఈ సుంకరుల మీద పడిన కారణం చేత ప్రభు పిలిచాడు అనగానే మత్తయి సమస్తాన్ని విడిచిపెట్టేశాడు అని రాస్తుంది. శిష్యులు ఆయన పిలుపు విని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని హత్తుకున్న వాళ్ళుగా కనపడతారు. ఇది మరో మాట. ఇంకో మాట దగ్గరికి కూడా వెడదాం. దయచేసి చూడండి. మీరు విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఇది మనం ఒక అద్భుతమైన వర్తమానం చెప్పుకోవచ్చు. సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన వెంబడించనే పదం ఇక్కడ మనకు మొదటి కీర్తన ఇక్కడ అన్వయించబడదా? విడిచిపెట్టడం, ఎక్కడ కూర్చున్నాడు అక్కడి నుంచి లేవడం, ఎవరు వెంట అయితే నడవాలో వారి వెంట మాత్రమే నడవడం అనేది స్పష్టంగా కనపడుతుంది. ఆ మీదట 29వ వచనం ఇలా ఉంది, లూకా సువార్త 5:29. అదేమిటంటే, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. గొప్ప విందు చేసెను. సువార్తల్లో ప్రభు కోసం గొప్ప విందు చేసిన సందర్భాలు ఎక్కడైనా కనపడతాయా మీకు? ఈ మత్తయి దృష్టిలో ప్రభు ఎంత గొప్పవాడో, తన జీవితానికి ప్రభు పిలుపు ఎంత గొప్పదో, ప్రభు తన ఇంటికి రావడం అనేది ఎంత గొప్పదో, ప్రభువుకు తన జీవితం అప్పగించుకోవడం అనేది ఎంత గొప్పదో అతడు చేసిన ఈ గొప్ప విందు వల్ల మనకు అర్థం కావడం లేదా? కాబట్టి ఆలోచించండి. ప్రభువుని చేర్చుకున్నాం, దానికి మించి గొప్పతనం ఇంకేమైనా ఉందేమో ఒకసారి ఆలోచించుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, కొద్ది మాటలు చెప్పుకోవడానికి సాయపడ్డారు. మరో వారం మరింతగా అధ్యయనం చేయడానికి సమయాన్ని మాకివ్వండి. మీ కృపకు అప్పగించుకుంటూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.